భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 3 వన్డేల సిరీస్ లో భాగంగా నాగపూర్ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇంగ్లాండ్ ను నిర్దేశించిన 249 పరుగుల టార్గెట్ ని 68 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది టీమిండియా. శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో టీమిండియా సునాయాస విజయాన్ని అందుకుంది. ఆరంభంలో యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ త్వరగానే పెవిలియన్ చేరినా ఆ తర్వాత శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్లు దూకుడు బ్యాటింగ్ ను కొనసాగించారు. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ అయితే టీ20 తరహాలో రెచ్చిపోయాడు. సింగిల్ కూడా తీయలేని పరిస్థితుల్లో ఉన్న ఆర్చర్ బౌలింగ్ లో శ్రేయస్ అయ్యర్ దుమ్ము రేపాడు. అంతేకాదు మిగతా బౌలర్లపై కూడా విరుచుకుపడ్డాడు. కేవలం 36 బంతుల్లోనే 9 4లు 2 6లతో 59 పరుగులు చేసి అవుట్ అయ్యాక శుభమన్ గిల్ తో కలిసి అక్షర్ పటేల్ మరో భారీ పార్ట్నర్షిప్ అందుకున్నారు. 4వ వికెట్ ఏకంగా 108 పరుగులు జోడించారు. అయితే దాటిగా ఆడే క్రమంలో అక్షర్ పటేల్ 47 బంతుల్లో 6 4లు 1 6తో 52 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక మరో ఎండులో శుభమన్ గిల్ సెంచరీ దిశగా కొనసాగే టైంలో 96 బంతుల్లో 14 4లతో 87 పరుగుల వద్ద చివర్లో అవుట్ అయ్యాడు. ఇక లోకేష్ రాహుల్ అటొచ్చి ఇటు వెళ్లిపోయాడు. అయితే హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా కలిసి మ్యాచ్ ని ఫినిష్ చేశారు. అంతకు ముందు ఇంగ్లాండ్ 47.4 ఓవర్లలో 248 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ 43, బెన్ డకెట్ 32 పరుగులతో ఇద్దరు మంచి ఆరంభాన్ని అందించారు. అయితే ఆ తర్వాత వరుసగా వికెట్లను కోల్పోయి పీకల్లోతో కష్టాల్లో పడ్డ ఆ జట్టును జోస్ బట్లర్ 52 పరుగులతో, అలాగే జాకబ్ బెతెల్ 51 పరుగులతో హాఫ్ సెంచరీలతో రాణించడంతో ఆ జట్టు 248 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లు హర్షిత్ రాణా, జడేజాకు చెరో 3 వికెట్లు తీసుకోగా సెమీ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ కు తలా 1 వికెట్ దక్కింది. మొత్తంగా ఈ మ్యాచ్ లో టీమిండియా కేవలం 38.4 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసి 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో 3 వన్డేల సిరీస్ ను 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది భారత్. మొత్తానికి శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ హాఫ్ సెంచరీలు చేసి సూపర్ ఫామ్ లో ఉండడం ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు మంచి శుభ పరిణామంగా భావించొచ్చు.